హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఆలూ బునా మసాలా డాబా స్టైల్లో. ఆలూ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేంత బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికోసం నేను ముందుగా బేబీ ఆలూ తీసుకున్నాను. అవి మునిగే వరకు ఇలా కొంచెం వాటర్ పోసి కుక్కర్లోని నేను విజిల్ పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఈ ప్లేస్లో మీరు పెద్ద ఆలూ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర బేబీ ఆలూ అవైలబుల్ ఉంది కాబట్టి నేను అదే తీసేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలోకి కప్పు పెరుగు, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీరా పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి తీసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా విస్క్ చేసేసుకోవచ్చు. మొత్తం సాఫ్ట్గా వచ్చేయాలి పెరుగు కన్సిస్టెన్సీ అనేది. ఇంత సాఫ్ట్గా వస్తే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు పచ్చికారం కోసం ఒక మిక్సీలో 5-6 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు పుదీనాకు, 1 ఇంచు అల్లం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆనియన్ ఇక్కడ నేను కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా స్లైస్ చేసుకొని తీసుకున్నాను. మీకు కావాలంటే అన్నీ ఒకే సైజులో స్లైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం ముద్ద వేసుకోవాలి. నేను మళ్ళీ స్పెషల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదు. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇందులోకి ఇప్పుడు 2 టమాటాల నుంచి చేసిన ప్యూరీ యాడ్ చేశానండి. ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాను ఆయిల్ సపరేట్ అయ్యేదాకా. ఆయిల్ సపరేట్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్చర్ ఉంది కదండి, ఆ పెరుగు మిక్స్చర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అవుతుంది. మీరు వీడియోలో చూడొచ్చు ఎలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందో. అలా అయిపోతుంది. కరెక్ట్ 5 మినిట్స్ పడుతుంది దానికి. అలా అయ్యాక ఇలా మొత్తం ఒకేసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా కొంచెం ఉప్పు, కారం యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం కలిసేదాకా ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఇందులోకి ఆలు ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ నేను ముందు కుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా స్లైస్ చేసిన క్యాప్సికమ్, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. 5 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి లాస్ట్లో కొత్తిమీర ఆకు చల్లుకుంటే సరిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా తినడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.